ఆదిలాబాద్లో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని బొక్కలు కూడా గుల్జారు మసీదు సమీపంలో మట్కా నిర్వహిస్తున్న అదే కాలనీకి చెందిన వసీం నదీంలో ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తున్నగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఇక నిందితుల వద్ద నుంచి దాదాపు 3 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. నిషేధిత మట్కా అడిగితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 30 तारीख मुखलगुड़ा में वसीम रमजानी और नदीम रमजानी दोनों के ऊपर मटका केस हुआ। उनके पास 3 सेलफोन और एक गाड़ी सीज हुआ। వాళ్ళు ఈ మట్కా ఆన్లైన్లో ఆడుతున్నారు కాబట్టి దాంట్లో ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మీద కేసు రిజిస్టర్ చేయబడింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న వాళ్ళిద్దరిని కూడా గుడ్ బిహేవియర్ గురించి తహసీల్దార్ బిఫోర్ బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్ పీరియడ్లో వాళ్ళు మళ్ళీ మట్కా కేసులో ఇట్లా ఆడినట్లయితే బౌండ్ డౌన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ ఆదిలాబాద్లో మట్కా ఎవరైతే రాస్తారో ఆడిన వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.